హుజూరాబాద్ త్యాగాల గడ్డ పదవుల కోసం పార్టీలు మారలేదు. కుట్రలను తిప్పికొడతామన్న ఈటల. లిక్కర్ కేసు రాజకీయ కక్ష సాధింపే ధైర్యంగా ఎదుర్కొంటానన్న ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు. సీఎం సంస్కారహీనంగా మాట్లాడారు. పొలిటికల్ లక్కీ భాస్కర్, రేవంత్ అన్న నిరంజన్ రెడ్డి. అబద్దాలతో అధికారంలోకి వచ్చారన్న శ్రీనివాస్ గౌడ్. ప్రతిదాడులు చేస్తే తట్టుకోలేరు, రోడ్లపై తిరగలేరన్న నాయని రాజేందర్ రెడ్డి. కేటీఆర్ చీడ పొరుగు అన్న కేఆర్ నాగరాజు. మళ్లీ కల్తీ మద్యం అమ్మేందుక అధికారం, పోలీసులను జగన్ బెదిరిస్తున్నారు. బుద్ధి చెబుతామన్న సోము వీర్రాజు. గాయపడ్డ కార్యకర్తలకు బీసీ నేతల పరామర్శ. మల్కాజ్గిరిలో కృష్ణా యాదవ్ తో సమావేశం. కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకుంటామన్న తలసాని. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలపై సీఎం సమీక్షిస్తున్నారు. ఇబ్బందులుంటే అధికారులకు తెలపాలన్న పొన్నం. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత. హెచ్సీఏ మీటింగ్ ను అడ్డుకునే యత్నం. తెలంగాణ జేఏసీను అడ్డుకున్న పోలీసులు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడతారా? రోజాపై భానుప్రకాష్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. అరకు ఎంపీ తనూజారాణి ఆగ్రహం. విశాఖ జిల్లా పెందుర్తిలో డ్రోన్ చెక్కర్లు. గంజాయి బ్యాచ్ బెండు తీస్తున్న పోలీసులు. కొత్తపాలెం శివార్లలో ఆట కట్టు. దర్శనం కోసం వచ్చి గోదావరిలో గల్లంతు. కోనసీమ వాడపల్లి వెంకటేశ్వరుడి చెంత విషాదం. యువకుడి ఆచూకీ కోసం గాలింపు. రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. అన్నమయ్య జిల్లా అనుంపల్లి దగ్గర ఘటన. టీటీడీలో అన్యమత ఉద్యోగులకు ఉద్వాసన. నలుగురిపై సస్పెన్షన్ వేటు. నివేదిక ఆధారంగా చర్యలు. అవనిగడ్డలో వైసీపీ నేతల ఆందోళన. డంపింగ్ యార్డ్ తరలించాలని డిమాండ్. సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు. ఇరిగేషన్ ఏఈ కిషోర్ అదృశ్యం. అధికారులు వేధిస్తున్నారని లెటర్. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం. జమ్మూ కాశ్మీర్లో వైద్య సదుపాయాలు. మందులు అందజేస్తున్న ఆర్మీ. యూరి సెక్టార్లో మెడికల్ సెంటర్ ఏర్పాటు.